ఐడియా ఉంది, ఎందుకు తెలీదు? సినిమా ఇలియానా ఐడియా ఉందా? ఐడియా ఉంది, ఎందుకు తెలీదు? సినిమా హీరో. ప్రైజ్ లార్డ్. దైనిక మహాకులు మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. దిస్ ఇస్ సాల్మాన్ ఫ్రమ్ వరంగల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కేఆర్టీవీ క్రాంతి ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ చాలామంది దైవ సేవకుల్ని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ ఒక రకమైనటువంటి మూల్డ్ చేస్తూ వారిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా ఈ మధ్యకాలంలో పాస్టర్ హేమంత్తో మాట్లాడుతూ మీకు ఇలియానాతో ఫ్రెండ్షిప్ ఉందా అని ప్రారంభించినటువంటి క్రాంతి గారు. కాబట్టి ఆ మాట్లాడిన ప్రతి మాటను కూడా మనందరం కూడా ఈ రోజున వినబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. అసలు క్రాంతి ఏమని మాట్లాడాడు, ఏమని సమాధానం చెప్పాడో ఒకసారి మీ అందరి కోసం ఈ వీడియో. సినిమా ఇలియానా ఐడియా ఉందా? ఐడియా ఉంది, ఎందుకు తెలీదు? సినిమా హీరోయిన్. బాగా మంచి ఫ్రెండ్ అంటే కదా మీకు? ఫ్రెండే, పరిచయం. బాగా బెస్ట్ ఫ్రెండా? అలాగేం కాదు. ఈ మధ్య కాలంలో కలిసి? లేదు. అప్పుడు కలిసిరా? లేదు. ఏదో ఇలియాన్ తోటి ఏం పరిచయం మీకు? మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్ కదండి. సర్కిల్ పెద్దదని మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఫీల్డ్ లో. ఇప్పటికి నాగార్జున బిగ్ బాస్ చేస్తారు. ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది మా బావగారే, మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్య. ఓకే. ఆయన పేరు చెప్పను అనుకోండి, ఎందుకంటే చాలా మంది ఐడియా ఉండి ఉంటుంది. చూసారు కదా, అంటే క్రాంతి గారు ఏంటంటే ఒక వ్యక్తి లోపల ఉన్నటువంటి ప్రతి రహస్యాన్ని ఛేదించడానికి, ప్రతి రహస్యాన్ని కూడా బయటికి తీసుకురావడానికి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో కలిగి ఆడ కూర్చుంటాడు. మాటల్లో, చెప్పే విధానంలో, అడిగే విధానంలో ప్రతిదీ కూడా అడగకపోయినా చెప్పాలనిపించే అంతగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ మాటలను బట్టి చాలామంది ప్రత్యేకమైనటువంటి విషయాలన్నీ కూడా చెబుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. సో ఆ టైంలో మాట్లాడినటువంటి మాటే ఈ మాట. కాబట్టి హేమన్ కూడా చాలా చక్కగా వివరించారు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒకవేళ లోకంలో ఉన్న వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, క్రీస్తును నమ్ముకున్న తర్వాత, సేవకుడిగా మార్చబడిన తర్వాత, సేవలో వర్ధిల్లుతున్నప్పుడు, సంఘాలు కట్టబడుతున్నప్పుడు, సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు, ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్, లోకంలో ఉన్నప్పుడు లేక కాలేజ్ మేట్స్, అలాగే స్కూల్లో ఉన్నటువంటి వారందరూ అలాగే వారితో పాటు ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఫ్రెండ్స్గా మారుతారు, స్నేహితులుగా ఉంటారు. ఎక్కడైనా కలిసినప్పుడు అరే ఓరే అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటారు. సో దీనికి కామన్ అనమాట. అయితే ఇక్కడ మరి ఇలియానా గారితో ఫ్రెండ్షిప్ అనేది మాట్లాడారు. ఇలియానా అయినప్పటికీ కూడా, ఇంకొకరైనప్పటికీ కూడా, అంటే పెద్ద గెస్టులు, చిన్న గెస్టులా, లేకపోతే ఇంకొకరా, వారితో ఇంకా ఫ్రెండ్షిప్ ఉందా అంటే, ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ కూడా ఎవరి జీవితంలో కూడా కోల్పోరు. అది గమనించాలి. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ కూడా నిలబడేది. ప్రపంచంలో ప్రాముఖ్యంగా అంటే చదువుకున్నటువంటి స్టేజీ నుంచి, దాదాపు స్కూల్ మేట్ నుంచి కాలేజీ వరకు కావచ్చు, ఇంకా అఫీషియల్గా ఎక్కువ స్టడీస్ చేసేవాళ్ళు బయట దేశాలకు వెళ్తారు కదా, ఆ స్టేజ్ వరకు కూడా వీలుగా ఉంటే కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆ తరుణంలో మరి క్రైస్తవ్యంలోకి వచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళు స్నేహితులుగా ఉన్నారా అంటే ఎందుకుండరు? ఉండాలి. అర్థమవుతుందా? విడువక ప్రేమించడం అంటే తన స్నేహితులు విడిచిపెట్టమని బైబిల్ చెప్పదు. లోకంలో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ను మాట్లాడకూడదని చెప్పదు. వాళ్ళతో కూడా మాట్లాడాలి. వీలుగా ఉంటే వారి దగ్గరకు వెళ్ళినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్ని జ్ఞాపకం చేస్తూ ఈ ఫ్రెండ్ని కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మరి మన ముందున్నటువంటి క్రాంతి గారు నిజంగా మంచి విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఈ విషయాన్ని నేను కొంతమందికి షేర్ చేయాలనే విషయాన్ని మాట్లాడుతున్నాను. కాబట్టి క్రీస్తు పరిచర్యలో ఉన్న, సంఘంలో ఉన్న, సంఘ పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా మనతో ట్రావెల్ చేసినటువంటి ఫ్రెండ్స్ని కానీ, మనతో ట్రావెల్ చేసినటువంటి కుటుంబాలను కానీ, ఎవరైనా కానివ్వండి, అటువంటి కుటుంబాలను కానీ ఎప్పటికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుడు ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోమని, వాళ్ళు విడిచిపెట్టమని, వాళ్ళకు దూరంగా ఉండమని ఎప్పుడు బైబిల్ బోధించదు. చాలా చక్కగా ఇంకా దగ్గరికి వాళ్ళతో మాట్లాడమని, స్నేహితులుగా ఉండమని, ఫ్రెండ్స్గా ఉండమని, బోధించమని అని ఇంకా వారికి నేర్పించుద్ది. కాబట్టి
క్రీస్తులో ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికి కూడా నిలబడుద్ది. అందుకే నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. కొంతమంది ధనం పెరిగిన తర్వాత ధనం తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు లేక బలహీనమైనటువంటి వాడు ఫ్రెండ్షిప్లో మర్చిపోతూ ఉంటారు. కానీ అలా కాదు, బ్రతికినటువంటి కాలంలో ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో మన ప్రాణం పోయేంత వరకు కూడా కలిసిమెలిసి ఉండటం అనేది బైబిల్ నేర్పే ఫ్రెండ్షిప్. కాబట్టి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సమయంలో ఈ పాయింట్ గుర్తు చేసినందుకు క్రాంతికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. హేమంత్ గారు కూడా చక్కగా చెప్పారు, వారికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ఇప్పటివరకు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఫ్రెండ్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ను కోల్పోకండి. ఫ్రెండ్షిప్ అనేది రాబోతున్న తరానికి మీరు కూడా ఒక మాదిరికరంగా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ.